హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, కార్తీక మాసంలోనండి మా పొలంలో మా ఫ్యామిలీ మాత్రమే వచ్చి ఇక్కడ వనభోజనాలు అంటే మా ఫ్యామిలీ మాత్రమే చిన్నగా పిక్నిక్‌లా చేసుకొని వెళ్తున్నాము ప్రతి సంవత్సరమును. ఒక సంవత్సరం సరదాగా మొదలుపెట్టామండి. సంవత్సరానికి ఒకసారే కదా! సరదాగా వెళ్ళొద్దామనేసి ఒక సంవత్సరం అయితే మొదలుపెట్టాము. ఇక కంటిన్యూస్‌గా ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తున్నామండి. ఇదిగోండి ఈ కార్తీక మాసంలో కూడా మా పొలమైతే వచ్చేసామండి. ఇదేనండి మా జీడి తోట. తోట మాత్రం చాలా బావుంటుందండి. గ్రీన్ కలర్‌లో తోటంతా కూడా చాలా బావుంటుంది. ఇక్కడ మా ఉసిరి మొక్కను చూసారండి? చాలా చిన్నది. దీనిని తీసుకొచ్చి 20 డేస్ మాత్రమే అవుతుందండి. ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు ఉసిరి చెట్టు లేదండి మా పొలంలో. మా మావయ్య వాళ్ళ చిన్నప్పుడు ఎప్పుడో ఉండేదంట. దానిని తీసేసిన తర్వాత మళ్ళీ ఉసిరి చెట్టు అయితే లేదండి. మేము ప్రతి సంవత్సరం కూడా మారేడు చెట్టు ఉంది మా పొలంలో. మారేడు చెట్టు దగ్గర పూజ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం మాకు ఉసిరి చెట్టును కూడా తీసుకొచ్చారండి. తీసుకొచ్చి 20 డేస్ మాత్రమే అవుతుంది. ఈసారి ఉసిరి చెట్టు ఉంది కదా అనేసి ఇక మారేడు చెట్టు దగ్గరికి అయితే వెళ్ళలేదు. వచ్చిన వెంటనే ఇదిగోండి మా మావయ్య ఏమో చెట్టు చుట్టూరు కూడా శుభ్రం చేసేశారు. నేనేమో కలాపు చిమ్మి ముగ్గులు పెట్టేస్తున్నాను. ముందుగా ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసేసుకుని తర్వాత వంటలు కూడా స్టార్ట్ చేసేస్తామండి. ఈరోజు ఇక్కడ పొలంలోనే పొయ్యి పెట్టుకుని పొయ్యి మీద వంటలైతే చేస్తాము. కొన్ని వంటలైతే ఇంటి దగ్గరే చేసేసుకుని తీసి తెచ్చుకున్నామండి. ఇప్పుడు పొలం వచ్చిన తర్వాత పూజ కూడా అయిపోయిన తర్వాత కొన్నేమో పొలంలో కూడా వండుకుంటాము. వీడియో అయితే బాగుంటుందండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫైనల్‌గా ఆ ముగ్గునైతే ఇలా పెట్టేశాను. ఇప్పుడు పూజను కూడా మొదలు పెట్టేయాలి. మా ఇంట్లో మా తాతయ్య ఎక్కువగా పూజలు చేస్తారండి. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము పూజ చేసుకున్న తర్వాతే దేన్నైనా తింటారు. ఇక ఏ పండుగొచ్చినా కానీ మా తాతయ్య పూజ చేస్తారండి. మేము వెనకాలుండి అలా చూస్తామంతే. మొత్తం పూజ అంతా కూడా మా తాతయ్య చేస్తారు. ఈ కార్తీక మాసంలోనే తెల్లవారుజామున చేసుకునే పూజ మాత్రమే మేము చేసుకుంటామండి. ప్రతి పండక్కి కూడా మా తాతయ్య ఎదురుండి చేస్తారు. మీరు చేయండి అనేసి మమ్మల్ని అంటారు గానీ, ఇంకా పెద్దతను కదా! తాతయ్యనే చేయమంటాము. ముందుగా వినాయకుడికి, తర్వాత ఉసిరి చెట్టు దగ్గర కూడా ముందుగా తాతయ్య, అమ్మమ్మ వీళ్ళిద్దరూ పూజ చేసేసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మేము నలుగురం కూడా పూజను చేసేసుకుంటున్నాము. చెట్లు ఏమీ లేకుండా ఖాళీగా ఉన్న ప్లేస్‌లో ఉసిరి మొక్కను నాటారు కాబట్టి మొత్తం ఎండంతా ఇక్కడికే వచ్చేసిందండి. అసలు వీడియో వస్తదా లేదా అనుకున్నాను కానీ బానే వచ్చిందండి, పర్లేదు. ఇదిగోండి ఇప్పుడు పూజను కూడా చేసేసుకున్నాము. ఉదయం ఇంటి దగ్గరే పరమాన్నం వండుకుని తీసి తెచ్చుకున్నామండి. స్వీట్ ఐటెమ్ కింద వేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు నైవేద్యంగా పరమాన్నం ఇంకా అరటిపళ్ళు, ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చామండి. వాటన్నిటిని పెట్టేసుకుని నైవేద్యాన్ని కూడా పెట్టేసుకున్నాము. హారతిని కూడా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రదక్షిణ కూడా చేసేసుకుంటున్నాము. కరెక్ట్ టైంలో ఉసిరి చెట్టుని చాలా బాగా తీసుకొచ్చారండి. అదే తర్వాత తీసుకొచ్చిన ఉసిరి చెట్టు లేదే అనేసి అనుకునే వాళ్ళం కదా! కాకపోతే పొలంలో మారేడు చెట్టు ఉందండి. మారేడు చెట్టుకు కూడా చేసుకోవచ్చంట. మేము ప్రతి సంవత్సరం కూడా మారేడు చెట్టుకే కార్తీక మాసంలో పూజ చేసుకుంటున్నాము. అదేమో కట్టవలో ఉంటుందండి. మనకి ఇలా ప్రదక్షిణ చేయడానికి గట్టా వీలుండేది కాదు ఆ చెట్టు అయితేని. ఉసిరి చెట్టేమో ఖాళీ స్థలంలో ఉండడం వల్ల ప్రదక్షిణ చేయడానికి అన్నిట్లికి కూడా చాలా బాగుంది. ఇలా ఈ కార్తీక మాసంలో మా పొలంలోనే ఉన్న ఉసిరి చెట్టుకు పూజనైతే చేసేసుకున్నామండి. కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కూడా అనుకుంటూనే ఉన్నాము. అలా పెండింగ్ పడుతూనే ఉందండి. ఇక కార్తీక మాసం అయిపోతుంది కదా! ఏదోలాగా ఈ ఆదివారం పెట్టేసుకోవాలి అనుకున్నాము. చాలా బాగా జరిగిందండి అనుకున్న విధంగా. ఇదేమో మా పొలంలో ఉన్న షెడ్ అండి. ఇప్పుడు షెడ్‌ని కూడా శుభ్రం చేసేస్తున్నాను. లేట్ అయిపోతుంది కదా అని ముందు వచ్చిన వెంటనే ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసేసుకున్నాము. ఇక్కడ షెడ్‌లోనే మా తాతయ్య పాటమ్మ తల్లి ఫోటోను కూడా పెట్టుకుంటారండి. మా ఊరి గ్రామదేవత పాటమ్మ తల్లండి. మా వైపు ఉన్న పొలాలన్నిటిలోనూ కూడా పాటమ్మ తల్లినే కొలుస్తారు. ఇంకొక వైపు ఉన్న పొలాలేమో ఇంకొక దేవతను కొలుస్తారండి. ఇదిగోండి ఇక్కడ తాతయ్య ఇప్పుడైతే పాటమ్మ తల్లికి కూడా పూజను చేసేశారు. మేమందరం కూడా కలిసి దండం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి వంటలు చేయడం కూడా స్టార్ట్ చేయాలండి.
ఇప్పుడైతే వంటల పని మొదలైందండి. ఇక్కడ పొయ్యిని కూడా సెట్ చేస్తున్నారు. షెడ్ ఎదురుగుండా ఉన్న ప్లేస్‌లోనే పొయ్యిని కూడా పెట్టుకుని వంటలైతే చేసుకుంటాము. ఇలాంటి పనులేమన్నా చేసుకున్నప్పుడండి మా మావయ్య అయినా, తాతయ్య అయినా చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఇక్కడ రాళ్ళు చూసారండి, ఇవేమో మంచం కింద పెట్టుకునే రాళ్ళుంటాయి కదా! అవి ఇంటి దగ్గర ఉంటున్నాయి. అసలు ఎలానో ఉపయోగపడతలేదు కదా అని పొలం అయితే పంపించేసాము. అవి పొలంలోనే ఉండడం వల్ల ఇలా వంటలు చేసుకునేటప్పుడు బాగా ఉపయోగపడుతున్నాయండి వంటలు చేసుకోవడానికి. ఇక్కడ కొంచెం గొయ్యి కింద తవ్వేసి ఈ 3 రాళ్ళను పెట్టేసి పొయ్యి కింద అయితే సెట్ చేస్తున్నారు. ఇలాంటివి ఏవైనా చేసుకుంటున్నాం అనుకోండి, మా పిల్లలు చాలా సరదాగా ఉంటుంది వీళ్ళకి. ఈరోజు ఉదయం టిఫిన్ కూడా చేయలేదండి. ఒకటే ఆట. పొలం వచ్చేదాకా కూడా ఎప్పుడు వెళ్దాము, ఎప్పుడు వెళ్దామని ఎప్పుడో లేసిపోయి ఈరోజు రెడీ అయిపోయారండి. టిఫిన్ కూడా చేయకుండా పొలం వచ్చేసారు. ఇదిగోండి వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేమేమో అన్నీ రెడీ చేసుకుంటున్నాం వంటకి. ఇక్కడ మా మావయ్య ఏమో పొయ్యికి కూడా రెడీ చేసేసారు. ఇప్పుడేమో 3 రాళ్ళను పెట్టుకుని పొయ్యిన పెట్టుకున్నాం కదండీ! కానీ అలా కాకుండా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేదంటేనండి, సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన వెంటనే మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేవాళ్ళమండి. సమ్మర్‌లోనే ఈ జీడి మామిడికాయలు కూడా కాస్తాయి కాబట్టి ఇంకా అందరం కూడా పొలం వచ్చేసేవాళ్ళము. అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతానేమో గింజలు ఏరుకుంటుంటే మా తమ్ముడు నేనేమో ప్రతి చెట్టు ఎక్కి వాళ్ళు ఎక్కడ ఏరుతున్నారో ఆ చెట్లు ఎక్కి కూర్చునేవాళ్ళము. ఇప్పుడు సేమ్ మా పిల్లలు కూడా అంతేనండి. ప్రతి చెట్టు ఎక్కి కూర్చొనుంటారు. అప్పుడు ఏం చేసేవారంటే మా తాతయ్య పాలు తీసేస్తే మా అమ్మమ్మ ఇక్కడే టీ కాసేది. ఎలా అంటేనండి, ఇప్పుడు లోతు కంట గొయ్యను తీసేసేది. ఇలా రాళ్ళు పెట్టకుండానే పైన కొండ నిలబడిపోయేదండి. లోతు కంట గొయ్యి తీసేది కదా! అందులోనేమో పుల్లలు పెట్టి పొయ్యిని అంటించేది. చాలా బాగుండేదండి ఆ పొయ్యి అయితేని. ఇదిగోండి ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము. మా అమ్మమ్మ ఏమో కలాపు చిమ్మి పొయ్యి చుట్టూరు అయితే ముగ్గులు పెడుతుంది. మా మావయ్య ఏమో వంటకు కావాల్సిన నీళ్ళు కావాలి కదా, నీళ్ళు అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. మా పిల్లలేమో సరదాగా కూర్చుని ఉన్నారు ఇక్కడ. ఎండొచ్చాను కదా, ఎండ కూడా ఎక్కువ. రెడీ చేసేటప్పటికేనా రౌండ్ చేత మొత్తం అయిపోయాకే బట్టలు మరి ఏ నెలలోనే చేసుకుంటాం మనం. అన్నీ రెడీ అయిపోతాయి మధ్యాహ్నానికి. గోధుమ తినేసా అప్పుడు అదే రెడీ అయిపోతాయి అనుకుంటున్నాను. మరి అంటున్నా ఇప్పుడే పొయ్యిని కూడా వెలిగించేసి పొయ్యి మీద అయితే పప్పు పెట్టేసామండి ముందు. ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ ప్రసాదం అయితే తింటున్నాం అందరం కూడాను. ఈరోజు పొలంలో ఉన్న మా పొయ్యి మాత్రం చాలా బాగా మండిందండి. చాలా త్వరగా వంట అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే అస్సలు మండలేదండి. దానిని ఊది 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 అసలు దాంతోనే సరిపోయింది పొయ్యి. అసలు మండలేదు లాస్ట్ ఇయర్ అయితే. ఈసారి అయితే కనుక పొయ్యి చాలా బాగా మండి తొందరగా వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంటి దగ్గరే మేము కొన్ని రకాల వంటలు అయితే చేసేసి తీసి తెచ్చుకున్నామండి. ఇక్కడ ఇప్పుడు కర్రీస్ మాత్రమే వండితే సరిపోతుంది. అమ్మ కూడా నిన్ననే వచ్చిందండి. ఆ అమ్మేమో చర్చికి వెళ్తుంది కాబట్టి పూజల విషయంలో గట్టా అసలు దగ్గరికి రాదు. కానీ పిల్లలతో సరదాగా ఉంటుంది. పొలంలో ఫ్యామిలీతో సరదాగా ఉండొచ్చు కదా అని ఇలాంటి విషయాల్లో అయితే కనుక అమ్మ కూడా వస్తుంది. వంటలు చేయడం లాంటి వాటిల్లో హెల్ప్ చేస్తుంది కానీ మిగతా అన్నిటిలో కూడా చాలా దూరంగా ఉంటుందండి. కొన్ని రకాల వంటలైతే ఇంటి దగ్గరే వండేసుకొని తీసి తెచ్చేసుకున్నామండి. అన్నీ ఎక్కడైనా వండేసుకోవచ్చు కానీ అన్నీ మోసుకురావాలి కదా అనేసి పులిహోరకి రైస్ వండుకోవడం, రైస్ వండేసి పులిహోరకి తాలింపు చేసేసి తీసి తెచ్చుకున్నామండి. ఇక్కడ మాకు దబ్బ చెట్టు ఉంది. దబ్బకాయని తీసి తెచ్చుకుని రసాన్ని కలిపేసామంటే పులిహోర రెడీ అయిపోతుంది. ఇంకా రైసు, గోంగూర పచ్చడి, పరవాన్నం, పెరుగు ఇవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసి తెచ్చేసుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 రకాల కర్రీలు అయితే వండాలండి. ఒకటేమో పప్పు దాసకాయ, ఒకవైపు పప్పు దాసకాయ పొయ్యి మీద ఉడుకుతుంది.
ఇంకొక వైపు ఏమో అమ్మ కూరగాయలను కూడా కట్ చేస్తుంది. ఈరోజు పప్పు దోసకాయ అండి. ఇంకోటేమో బంగాళదుంప వంకాయ కర్రీ వండాలి, వంకాయ ఫ్రై చేయాలి, పచ్చి పులుసు చేయాలి. కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా కంద బచ్చల కూర పులుసు కూడా పెట్టాలి. వీటన్నిటిని వండడం కోసం అమ్మేమో కూరగాయలను కట్ చేస్తుంది. నేను మాత్రం ఖాళీ అండి ఈరోజు. వీడియో తీసుకోవడం అదే నాకు పెద్ద పని. ఆ పనిలోనే ఉన్నాను నేను ఈరోజు అంతా కూడాను. ఇదిగోండి ఇక్కడ పప్పు కూడా ఉడుకుతుంది. దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. చూశారు కదండి పొలంలో మా పొయ్యి ఎంత బాగా మండేస్తుందో. అమ్మనేమో వంటలు చేస్తూ ఉంటారు. ఈ లోపల మేము వెళ్ళి ఇంకా పులిహోరలో కలపడానికి దబ్బకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ కూడా కోసుకొద్దామనేసి వెళ్ళాము. ఇదిగోండి మా దబ్బకాయల చెట్టు. దానికి ఉన్న కాయలను కూడా ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా కాయలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తాతయ్య తీసుకొచ్చారు, ఈరోజు మొక్కల్ని కోసేసి ఉప్పులో పోస్తున్నాము, పచ్చడి కలుపుతున్నాము అని మాటలతోనే చెప్తున్నాను కదండి. ఇదిగోండి మా దెబ్బ చెట్టు. దానికి ఉన్న కాయలను కూడా ఈరోజు మీకు చూపించేశాను. చూసారు కదండి, మొత్తం ఎక్కడ చూసినా కాయ ఉంటుంది. ఆకులు తక్కువ ఉంటాయి, కాయలు ఎక్కువ ఉంటాయి దబ్బకాయలు అయితేని. అది అక్కడ కింద అక్కడ నుంచి ఇప్పుడు నిమ్మ చెట్టు దగ్గరికి కూడా వచ్చేసామండి. కొన్ని నిమ్మకాయలు కూడా కోసుకెళ్దామనేసి వచ్చేసాం, కానీ నిమ్మకాయలు పైన ఎక్కడో కనపడుతున్నాయండి. మేమేమో పొడవైన కర్ర తీసి తెచ్చుకోలేదు. చేతికి అందినంతలో 4 కాయలు అయితే కోసుకుని ఇప్పుడు సరిపోతాయి కదా వెళ్ళిపోతాము. పైన ఎక్కడో ఉన్నాయండి కాయలు, తక్కువగానే ఉన్నాయి, అయిపోయినట్టున్నాయి. పైన ఎక్కడో పండిన కాయలు ఉన్నాయి. ఈ నిమ్మ చెట్టు దగ్గరే మా ఆవులు కూడా ఉన్నాయండి. నేనేదో చేసేస్తున్నానని నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నా వైపు అలానే చూస్తున్నాయి అవి అయితేని. ఇక్కడ కొన్ని నిమ్మకాయలను కూడా కోసేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ షెడ్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను. ఇదంతా కూడా మా జీడి తోట అండి. సమ్మర్లోనే జీడి గింజలు కాస్తాయి కాబట్టి అప్పుడైతే బాగుంటుంది. ప్రతి చెట్టు కింద జీడి మామిడి పళ్ళు రాలిపోయి ఉంటాయి, అప్పుడైతే బాగుంటుంది. మిగతా రోజుల్లో ఇలా ఖాళీగానే ఉంటుందండి, కానీ సమ్మర్లో మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది. అసలు ఎండలకి బయటికే రాలేము అని అనుకుంటేనండి అప్పుడే మాకు బిజీగా ఉంటుంది. కానీ రాక తప్పదు కదండి. మా ఊర్లో ఉన్న వాళ్ళకైతే అప్పుడే బిజీగా ఉంటుంది కాబట్టి అసలు ఎండే తెలియదండి. వచ్చామా, గింజలు ఏరుకున్నామా, వెళ్ళామా అన్నట్టు ఉంటుంది తప్ప అసలు ఎండే తెలియదు మా ఊర్లో వాళ్ళకైతేని. జీడి తోట ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదైతే బాగా తెలుస్తుందండి. అక్కడ మేము అవన్నీ కూడా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి భోజనం చేయడానికి అరిటాకులు కావాలి కదా, ఇప్పుడు అరిటాకులు కూడా కోసుకొద్దామనేసి మా పక్క పొలానికి అయితే వచ్చేసామండి. మా పొలంలో అరటి చెట్లు లేవు, పక్క పొలంలో ఉన్నాయి. ఇదంతా కూడా కొబ్బరి తోటను కొక్కో తోటనండి. అక్కడక్కడ అరటి మొక్కలు కూడా ఉంటాయి. ఇక్కడ అరిటాకులు కోసుకుందామనేసి పక్క పొలానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, అందులోనూ ఈరోజు ఎండ కూడా తక్కువే కాసింది. ఇవన్నీ తోటలేమో చాలా చల్లగా ఉంది ఇక్కడ. మాకు కావలసినన్ని అరిటాకుల్ని కూడా కోసేసుకున్నాము. అరిటాకులతో పాటు అరటి తోట అండి. అంటే ఇది సండే రోజు వ్లాగ్ కదా, నెక్స్ట్ డే మండే కదండి. పొద్దున్నే మనం పూజ చేసుకోవడానికి అరటి డొప్పలు కావాలి కదా, ఎలానో వచ్చామని అవి కూడా కోసేసుకున్నాము. ఇవన్నీ తీసుకుని ఇప్పుడు మా పొలం అయితే బయలుదేరుతున్నాము. మేము ఇవన్నీ కోసుకుని మళ్ళీ మా పొలం వచ్చేసరికి అమ్మమ్మ వంటలు అయితే చేసేస్తున్నారండి. ముందు పప్పును వండేసి తాలింపును కూడా పెట్టేశారు. ఇక్కడేమో పొటాటో వంకాయ కర్రీని కూడా వండేసింది అమ్మ. ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక్కడ మా పొయ్యిని చూసారండి, పొయ్యి చుట్టూరు కూడా పుల్లలు పెట్టేసామన్నమాట. 4 వైపులా కూడా పుల్లలు పెట్టేసి మంట పెట్టేసాము. తెలియని వాళ్ళకి ఈ పొయ్య కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చండి. అంటే పొయ్య నార్మల్గానే ఉన్నా కానీ చుట్టూ పుల్లలు పెట్టేసాం కదా, అది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. ఇక్కడ ఈ కర్రీ కూడా అయిపోయిందండి. దీనిని కూడా పక్కకు తీసేసుకుని ఇంకా బచ్చలి కూర కంద పులుసు పెట్టామనుకోండి, వంటలు అయితే అయిపోతాయి. నేను ఈ వీడియోలో ఏ కర్రీని వండే ప్రాసెస్నైనా సరే క్లియర్గా చూపించలేదండి. మనం ఇంటి దగ్గర వండుకున్నప్పుడు ఎలానో వంటలే చూపిస్తున్నాం కదా అని. ఈరోజైతే వంటలేమి కూడా క్లియర్గా చూపించదలుచుకోలేదు. ఇక్కడ కంద బచ్చలి కూర పులుసు కూడా రెడీ అయిపోతుందండి. ఈరోజు చేసిన వంటలన్నీ కూడానండి ప్రతిదీ కూడా చాలా బాగుందండి. అసలు బాగాలేదు అన్నది ఏమీ లేకుండా అన్నీ కూడా బాగా కుదిరాయి. మా ఇంట్లో బచ్చల కూర ఉంది కదండి, మీకు చూపించాను కదా, అదే బచ్చల కూర అండి. ఇది పులుసు మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో బచ్చల కూరను అయితే వేసేసుకుంటున్నాము. ఇది పెద్ద ఉడకవలసిన అవసరం ఏమీ లేదు కాబట్టి లాస్ట్లో వేసేసుకుని ఒక మంట తగలనిచ్చామనుకోండి, బచ్చల కూర ఇంకా కంద పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు మనమేమి వంటల్లోకి రాలేదు కదండి, ఇప్పుడు మనం కూడా రంగంలోకి దిగుదామనేసి ఇప్పుడు వంకాయ ఫ్రైని లాస్ట్లో నేనైతే వండేస్తున్నాను.
వండడం అంటే అన్నీ మా అమ్మే వేసేసిందండి. కూర్చొని అలా అలా తిప్పాను అంతే. అన్నీ కర్రీసే అయిపోతున్నాయి, ఒక ఫ్రై కూడా ఉంటే బాగుంటుంది కదా అనేసి నల్ల వంకాయలు ఉన్నాయండి ఇంట్లో. వాటిని ముందు నూనెలో వేయించేసుకున్న తర్వాత ఇంటి దగ్గరే మేము జీడిపప్పు, ఇంకా వేరుశెనగ గుళ్ళు, మసాలా ఇవన్నీ పౌడర్ చేసి తెచ్చేసుకున్నాము. నూనెలో వంకాయల్ని వేయించేసుకున్న తర్వాత ఫైనల్గా ఆ పౌడర్ని కూడా వేసేసామండి. చాలా బాగుంది వంకాయ ఫ్రై కూడాను. వంటలన్నీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా భోజనం చేయలేదు. భోజనం చేయకుండానే పిల్లలు అసలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఉయ్యాలు ఎప్పుడు వేస్తారు, రాముడు సీత ఎప్పుడు ఆడదాము అని అడుగుతూనే ఉన్నారండి అస్తమానును. ఇక సరే ముందు ఉయ్యాల వేసేసి వీళ్ళని ఊపేసిన తర్వాత కాసేపటికి భోజనం చేద్దాంలే అనేసి ముందైతే ఈ పని చూసేసాము. ఇలా ఎప్పుడు పొలం వచ్చినా కానండి ఒక చీరనైతే తీసుకొచ్చేస్తాం మేము ఉయ్యాలు వేయడానికి పిల్లల కోసమని. ఇలా చీరతో వేసిన ఉయ్యాల ఊగాలంటే మాత్రం పిల్లలు ఎవరికైనా చాలా ఇష్టం కదండి. ఇక్కడేమో మా తాతయ్య వాళ్ళు ఉయ్యాల ఊగుతూ ఉంటుంటే ఫోన్లో ఒక సాంగ్ పెట్టుకొచ్చారండి. అది అయ్యప్ప స్వామిది అనుకుంటా. ఉయ్యాల ఊగుతూ ఉన్న పాటనైతే పెట్టుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టేశారు. ఇదిగోండి ఇలా ఎంతసేపు ఊపినా అలా ఊగుతూ ఉండేలా ఉన్నారు వీళ్ళిద్దరూను. నేను మా తమ్ముడు కూడా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళతో పొలం వచ్చేసేవాళ్ళమండి. వాళ్ళు జీడిగింజలు వేరుతుంటే ఏ చెట్టు కింద అయితే ఏరుతున్నారో ఆ చెట్టుకి కూర్చునే వాళ్ళము. మళ్ళీ ఆ చెట్టు దగ్గర నుంచి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ చెట్టు ఎక్కి కూర్చుని అలా చూసేవాళ్ళము. అసలు ఎంత కూడా పని చేసేవాళ్ళం కాదండి. అప్పుడు మా అమ్మమ్మ కూడా ఇదిగోండి ఇలానే ఉయ్యాల వేసి మా అమ్మమ్మ తాతయ్య ఊపుతూ ఉండేవారు. మా పిల్లలిద్దరూ ఊగడమే కాకుండా కాసేపు నన్ను కూడా ఊపేశారండి వాళ్ళిద్దరూను. నాకు కూడా ఉయ్యాల ఊగడం అంటే చాలా ఇష్టం అండి. కానీ ఈ చీర మాత్రం ఎక్కడ తెగిపోతుందని భయపడుతూ కాసేపు అయితే అలా భయంగానే ఊగేశాను. ఈరోజు మా పొలంలో వనభోజనాల కోసం మేము వండుకున్న వంటలన్నీ కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోండి ముందుగా ఇంటి దగ్గరే రైస్ని అయితే వండేసి తెచ్చేసుకున్నాము. రైసు ఇంకా పరమాన్నాన్ని కూడా ఇంటి దగ్గరే వండేసుకున్నాము. తర్వాత గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడిని కూడా ఇంటికాడే చేసి తెచ్చేసుకున్నాము. పచ్చిపులుసు అండి. పచ్చిపులుసు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాతే కలిపేసాము. పులిహోరకి అన్నం ఉడకబెట్టేసుకుని తాలింపు వేసుకుని కొంచెం చింతపండు రసాన్ని కూడా ఉడకబెట్టేసుకున్నాము. కొంచెం దబ్బరసాన్ని కూడా వేసేసుకుని ఇక్కడ పులిహోరని అయితే కలిపేసుకున్నాము. తర్వాత పప్పు దాసకాయ అండి. పప్పు దాసకాయలో కూడా కొంచెం దబ్బకాయ రసాన్ని అయితే పిండారంట అమ్మ వాళ్ళు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇదేమో బంగాళదుంప వంకాయ కర్రీ అండి. తరువాత మన కార్తీక మాసం స్పెషల్ కంద బచ్చల కూర పులుసు. అసలు పులుసు అయితే అదిరిపోయిందండి. ఇంకా ఇదేమో వంకాయ ఫ్రై అండి. వీటన్నిటితో పాటుగా ఇవేమో పొంగడాలు కూడా తీసి తెచ్చుకున్నాము. లాస్ట్లో పెరుగు ఇవన్నీ కూడా వేసుకుని ఇప్పుడు భోజనం కూడా చేసేస్తాము. ముందుగా పాటమ్మ తల్లి దగ్గర ఇంకా ఉసిరి చెట్టు దగ్గర 2 చోట్ల కూడా అరిటాకుల్లో వేసి పెట్టేస్తున్నాము. తర్వాత మేము కూడా భోజనం చేసేస్తాము. పూజలు వంటలు ఇవన్నీ అయ్యేసరికి 1 o'clock అయిపోతుందండి. ఇప్పటికి ఇంకా ఆకలి అయితే వేయట్లేదు. కావాలని తినేసాను తప్ప అందరం ఉన్నాం కదండి, అసలు ఆకలే వేయలేదు. ఇదిగోండి అసలు ఈరోజు అన్నిటిలోనూ కూడా ఈ అరిటాకే హైలైట్ అండి. అసలు అనుకోకుండా ఈ అరిటాకుని అయితే తీసుకొచ్చేసారు ఇప్పుడు వెళ్ళి. ముందు మేము వెళ్ళినప్పుడు చిన్న అరిటాకులే తీసుకొచ్చామండి అందరికీ. తర్వాత మా మావయ్యకి ఐడియా వచ్చిందంట పెద్ద అరిటాకులో వేసుకుని అందరం కలిసి తింటే బాగుంటుంది కదా అనేసి పెద్ద అరిటాకుని అయితే తీసుకొచ్చారండి. మా 6గురికి కరెక్ట్గా సరిపోయింది. అటువైపు 3గురికి ఇటువైపు 3గురికి. మొత్తం మేము వండుకున్న వంటలన్నీ కూడా ముందుగా పెట్టేసుకున్న తర్వాత అందరం కలిసి కూర్చుని భోజనం అయితే చేసేసాము. చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో అరిటాక్ అయితేని. మా పిల్లలిద్దరూ వాళ్ళ నాన్న 3 కలిసి వెళ్ళిపోయి పెద్ద అరిటాక్ని అయితే తీసుకొచ్చేసారండి. దీనిని చూసేసరికి నాకైతే ఎంత హ్యాపీగా అనిపించేసిందంటేనండి.
భోజనం చేసేసిన తర్వాత కాసేపు రాముడు సీత కూడా ఆడుకుంటున్నామండి. ఈ ఆట అంటే మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టం. ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు మాతో ఆడిస్తూ ఉంటారు. మా తాతయ్య అమ్మమ్మ మా అందరితోనూ ఆడిస్తూ ఉంటారు. ఇంకా సరే అని పొలాన్ని కూడా ఇదే ఆట ఆడుకుంటున్నాము. మా ఆవుకి మాత్రం అన్నం అంటే మాత్రం చాలా ఇష్టమండి. దీనికి మేము కొంచెం రుచి చూపించామేమో ఇక ఎక్కడికి వెళ్ళకుండా మా చుట్టూనే తిరుగుతుంది. అంటే ఇక్కడే భోజనాలు చేసాం కదండి, దానికి స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం అన్నం పెట్టినా కానీ ఇక్కడే తిరుగుతుంది. ఇంకా ఎక్కువగా అన్నం పెట్టకూడదు కదా అని మేమైతే పెట్టట్లేదు, కానీ మా వెనకాలే వచ్చి నుంచుంటుంది. ఇలా కాసేపు కూర్చుని మాటలు చెప్పుకున్న తర్వాత ఇక ఇంటికి కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇప్పుడు మా మావయ్య కొబ్బరి బొండాలు కూడా తీసుకొచ్చారండి, అవి కూడా తాగేస్తున్నాము. అసలు టైం అస్సలు తెలియలేదండి. ఈరోజు చూస్తూ ఉండగానే టైం అంతా కూడా అయిపోయింది. ఆడుతూ పాడుతూ వంటలు చేసుకుంటూ భోజనాలు చేసేసరికి మొత్తం మాకు టైం అసలు తెలియలేదు. ఇప్పుడు 4 o'clock అయిపోతుందండి. ఇంటికి కూడా వెళ్ళిపోదామని బయలుదేరుతున్నాము. ఒక్కొక్కరిని అయితే మా మావయ్య దింపేస్తున్నారు. పొలంలోనండి అక్కడక్కడ కరివేపాకు చెట్లు ఉంటాయి. ఈ మధ్యన కరివేపాకు తీసుకురమ్మని చెప్పట్లేదు నేను. ఇంటి దగ్గరే మనకు ఒక చెట్టు ఉంది కదండి, ఆ చెట్టునున్న కరివేపాకే తీసేస్తున్నాను తప్ప పొలం నుంచి అయితే తీసుకురమ్మని చెప్పట్లేదు. ఇక ఈరోజు కొంచెం కరివేపాకును కూడా తీసుకెళ్దామని కరివేపాకు అయితే కోసుకుంటున్నాను. ముందుగా మా అమ్మమ్మని ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళారండి. ఈ లోపల మేము ఖాళీగానే ఉన్నాం కదా అని అమ్మ నేనైతే ఉన్న మొక్కలన్నిటిని కూడా చూసేస్తున్నాము. కొంచెం కరివేపాకు కోసుకున్న తర్వాత షెడ్ వెనకాలే నారింజ చెట్టు కూడా ఉంటుందండి. ఇక్కడ 2 కాయలు ఉన్నాయని నారింజకాయలను కూడా కోసేసుకున్నాము. ఇంకా చింత చెట్టు దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ చింతకాయలన్నీ కూడా కోతులు తినేసాయంట. ఇక మా తాతయ్య కాయలేమి లేవు వెళ్ళొద్దు అన్నారనేసి ఇక వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకా చీకటి పడిపోతుందని ఇంటికి కూడా బయలుదేరుతున్నామండి. మీకు మారేడు చెట్టును కూడా చూపిస్తున్నాను. అటువైపు చూడండి పొడుగ్గాను, అదేమో మారేడు చెట్టు, ఇదేమో పనస చెట్టు అండి. వెళ్ళే దారి పక్కనే ఇవి కూడా ఉంటాయి, అందుకని వాటిని కూడా మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడైతే ఇంటికి కూడా బయలుదేరిపోతున్నాము. ఇలా ఈరోజు మా పొలంలో మేము మాత్రమే వనభోజనాలు అయితే ఇలా చేసేసామండి. మా ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈరోజు. ఇది ఇవాల్టి వీడియో అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.